ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభిషేక సేవలో శ్రీనివాసుని అభయ ప్రదానం. మహారాష్ట్ర శిల్పానగర్ ఆధ్యాత్మిక వైభవం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా నిర్ణయాలు. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. యాదాద్రి లక్ష్మీ నరసింహునికి వెండి జోడు ఉత్సవం. పలమనేరులో కాశీ విశ్వేశ్వరునికి రథోత్సవం. కళ్యాణోత్సవ సేవలో సీతారాముల కటాక్షం. చిత్తూరు, నెల్లూరు నగరాల్లో భక్తుల పరవశం. కలియుగ దైవం తిరుమలేశని వైభవాన్ని, తత్వాన్ని, ఉత్సవ విశేషాలను విశ్వవ్యాప్తం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా ఆగమోక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర అహ్మద్నగర్లోని శిల్పానగర్లో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా భావించి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ భవనంలో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో సుమారు 9,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి, సేవా కార్యక్రమాల కొనసాగింపు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర ఏజెన్సీల ద్వారా పనిచేసే ఉద్యోగులందరికీ భారీగా వేతనాలు పెంచుతూ పాలక మండలిలో తీర్మానించడంతో టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు పాలక మండలిలో అనేక విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది, కీలకమైనటువంటి నిర్ణయాలు. అందులో
ప్రధానంగా గాలిగోపురం, అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహం, మోకాళ్ల మెట్ట వద్ద భక్తులకు స్వామివారి గానామృతాన్ని వీణుల విందుగా ఇక నిరంతరము వినిపించేందుకు నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన వాగ్గేయకారుల సంగీతం నిరంతరము ఇది ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమల పెదజీయర్ స్వామి అనుమతి మేరకు, ఆలయ ప్రధాన అర్చకుల సూచనల మేరకు శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు ఉండే తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో 1,69,00,000తో నూతనంగా బంగారు తాపడంతో తలుపులు ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. గత బోర్డులో భక్తులకు శ్రీవారి కానుకగా వివిధ డిజైన్లలో మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు వంటి 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు 4 కోట్లతో 4 ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాలు, సూచనలను బోర్డు ఆమోదించటం జరిగింది. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించాలని నిర్ణయం. ఇది టీటీడీ క్యాలెండర్లో ఈ పవిత్ర రోజును చేర్చాలని కూడా నిర్ణయించటం జరిగింది. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3,89,00,000తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది. అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపటం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 1-4 బ్లాకుల ఆధునీకరణకు 3,19,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా బాసిల్లుతూ దాదాపు 1700 సంవత్సరాలుగా జాతర వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గంగమ్మ దేవాలయానికి గత సంవత్సరాలకు మాదిరిగానే 50 లక్షల రూపాయలు జాతరకు మంజూరు చేయటం జరిగింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదం. మరొక ముఖ్యమైన విషయం, అలిపిరి దగ్గర ఒకటి గాలిగోపురం దగ్గర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటివి, దాదాపు 14వ శతాబ్దంలో నిర్మించబడ్డటువంటి ఆనాటి తాగునీటి అవసరాలకు
కాలినడకన వచ్చేటువంటి భక్తులకు ఉపయోగపడ్డటువంటి ఆ మూడింటిలో ఒకదాన్ని చెన్నారెడ్డి కాలనీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి దాన్ని, నృసింహస్వామి దేవాలయం దగ్గరున్న ముగ్గుబావిని ఆధునీకరణ చేయాలని నిశ్చయించటం జరిగింది. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 7.5 కోట్లతో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం. బాలబాలికలలో ధార్మిక నైతిక విలువలు పెంచటంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో 98 లక్షల కాపీలు ముద్రించేందుకు 3,72,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని ఎస్వి ఎంప్లాయీస్ క్యాంటీన్లో వంటశాల మరియు భోజనశాల విస్తరణకు 8,15,00,000, అవసరమైన వంట సామగ్రి కొనుగోలుకు మరో 3 కోట్లు మంజూరు చేయటం జరిగింది. శ్రీలంకలోని కొలంబో సమీపంలో గల శ్రీ మయూరపతి భద్రకాళి అమ్మన్ ఆలయ ట్రస్టు అధ్యక్షులు శ్రీ సుందరలింగం అక్కడ పుట్టాలం జిల్లాలో తలబెట్టిన శ్రీవారి ఆలయానికి టీటీడీ తగు సలహాలు సూచనలు ఇస్తుంది. అదేవిధంగా శ్రీలంకలో శ్రీవారి కళ్యాణం నిర్వహించేందుకు ఆమోదం తీసుకోవటం జరిగింది. మా పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు అత్యంత దయనీయమైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చించి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వేతనాలు పెంచాలా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఇలా వేతనం పెరిగినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 4,736. అదేవిధంగా కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 4,200కు పైగా. వేతనం పెరిగిన ఉద్యోగస్తుల సంఖ్య మొత్తం 9,000 మందికి ఈ రోజున పెంచాలని నిశ్చయించటం జరిగింది. వివిధ దేవాలయాల్లో కార్పొరేషన్ ద్వారా మరియు ఇతర వేతనాల ద్వారా పనిచేస్తున్న వేద పండితుల వేతనాలను 30,000 రూపాయల నుంచి 54,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అర్చకుల వేతనాలను 30,000 నుంచి 45,000 వరకు, పరిచారకులు, పోటు సిబ్బంది, ప్రసాద వితరకుల వేతనాలను 25,000 నుంచి 30,000 వరకు పెంచాలని నిశ్చయించినాం. ఇవన్నీ కూడా భగవంతుని సేవలో తరించి అతి తక్కువ జీతాలు పొందుతూ తమకు జీతాలు పెరగాలి, వేతనాలు పెరగాలి అని 10 సంవత్సరాలుగా మొరలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మా పాలక మండలి మొత్తం టీటీడీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి న్యాయం చెయ్యాలా అన్నటువంటి తలంపుతో దాదాపు 100% మందికి ఈ రకంగా ప్రయోజనం కలుగుతున్నదేనని మీ ద్వారా పంచుకోవటానికి నిజంగా వ్యక్తిగా నాకు, మా పాలక మండలి సభ్యులకి, ఈవోతో సహా అధికారులకు అందరికీ కూడా చాలా ఆనందకరమైన ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నానని తెలియదు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం మొక్కుబడి సేవగా వెండిజోడు సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై, స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించి వెండిజోడు ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 3 నుండి 16వ తేదీ వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఆహ్వానం అందింది.
ఈ మేరకు సోమవారం రాత్రి తిరుపతిలోని పద్మావతిపురం చైర్మన్ నివాసంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులు, అర్చకులు భూమన కరుణాకర్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం శివనామ స్మరణలతో పరవశించింది. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవ సేవ ఆహ్లాదభరితంగా జరిగింది. అర్చకులు సంప్రదాయ కైంకర్యాల నడుమ స్వామి అమ్మవార్లను రథంపై సర్వాంగ సుందరంగా వేంచెవు చేసి హారతులు పట్టారు. అనంతరం పలమనేరు పట్టణ వీధుల్లో రథోత్సవ సేవ అట్టహాసంగా సాగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో రథోత్సవ సేవలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్ర పూజలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా హరిదేవేరి శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ. కళ్యాణోత్సవ సేవలో సీతారాముల అద్భుత కటాక్షం చిత్తూరు నగర వాసులను మురిపించింది. చిత్తూరులోని సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో వేడుకగా సీతారాములకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలో కొలువుదీరిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని విజయదుర్గాదేవిని సేవించారు. ఆవరణలో చూడచక్కగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతి పూజ, కలశ పూజ, రక్షాబంధనం, మహాసంకల్పం, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, అక్షతారోపణం క్రతువులను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో అశ్వవాహన సేవ కన్నుల పండుగ జరిగింది. విశేషంగా సాగుతున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ పలమనేరు పురవీధుల్లో అశ్వవాహన సేవ కమనీయంగా సాగింది. నెల్లూరు నగరం మహాత్మాగాంధీ నగర్లో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాఘమాస ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుందర శోభితంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణాన్ని
వేదమంత్రోచ్చారణల నడుమ విశేషంగా నిర్వహించారు. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. వరంగల్లోని చారిత్రక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేక్ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాఘమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే శ్రీ కాశీ విశ్వేశ్వరునికి పవిత్ర జలాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. లింగాష్టకాలను పఠనం చేస్తూ స్వామివారికి నివేదన, మంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ జగదాంబ నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చక్రరథంపై స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవంలో వీరశైవ సంప్రదాయంలో వీరభద్ర పళ్ళం ప్రదర్శన ఆకట్టుకుంది. శివ ప్రమథగణాల వేషధారణతో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆది దంపతులు శివపార్వతులు ఊంజల్ సేవలో దివ్యంగా కటాక్షించారు. చిత్తూరు కట్టమంచిలోని బాలకామాక్షి సమేత శ్రీ కొళందరేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు మంగళప్రదాయకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళకర నాదస్వరం, భక్తి గీతాలాపనల నడుమ అర్చకులు అర్ధనారీశ్వరులకు ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవ సొబగులు వెల్లివిరిశాయి. పరమ పవిత్ర మాఘమాస పూజల్లో భాగంగా శ్రీ లక్ష్మీదేవికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో శ్రీ లక్ష్మీదేవికి సుగంధ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేక సేవ జరిగింది. ముందుగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి అర్చకులు వేదోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 70,077 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,427 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,73,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.